బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది ఓయూ జేఏసీ. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకొస్తున్నారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ ఓయూ జేఏసీ చెప్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఓయూ జేఏసీ నేతలు ఇంట్లోకి అదిగో మీరు చూడొచ్చు. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఏం జరుగుతుందో లైవ్ లో చూద్దాం. వాళ్ళు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఇది ఉద్రిక్తత దారి తీసింది. పెద్ద ఎత్తున మోహరించాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూల గుండీలు కాబట్టి అన్ని పగలగొడుతున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద జస్టిస్ అంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ ముట్టడించారు. ముఖ్యంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఇల్లు ముట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు వీళ్ళని ఎక్కడికక్కడ ఖచ్చితంగా దీనిపై అల్లు అర్జున్ ₹1 ప్రకటించాలంటూ మొత్తం ఉద్రిక్త వాతావరణం తీసింది. మొత్తం కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర మొత్తం పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా లోపలికి వెళ్ళకపోవడంతో లోపలికి దూసుకెళ్లారు. మొత్తం లోపల ఉన్నటువంటి పూల కుండీలు మొత్తం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన మొత్తం లోపల మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒక పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ పగలపడుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వి వాంట్ జస్టిస్ అంటూ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడు నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నీకో న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? నీకు బందోబస్తు ఎందుకు? సామాన్యులకి రావాలి. హీరో అంటే హీరో లెక్కనే ఉండాలి. కానీ పేద ప్రజలకు ప్రాణాలు లేనికి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి చర్యలు క్షమాపణ చెప్తూ రేవతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత, ఒక లేడీ ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమలో ఉండి కూడా ఏ ఒక్క సినీ ప్రముఖుడు వచ్చి పరామర్శించినటువంటి విధానం లేదు. ఈ సినీ ప్రముఖులకు సిగ్గుసేను. ఇంతనన్నా ఏం జరిగిందని అల్లు అర్జున్ కి క్యూ కట్టి పరామర్శించడానికి వచ్చారు. ప్రాణం పోయింది అక్కడ, కోమలు ఉన్నది అక్కడ. కానీ ఏ ఒక్క హీరోని కానీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాంటి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి క్యూ కట్టి మరీ పరామర్శించడం ఇది ఎంత అన్యాయం! ఈ చిత్ర పరిశ్రమలకి ఎంత అన్యాయం! ఇది ఒక్కసారి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసుకోవచ్చు. కాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ ఆపుకోవడంతో వాళ్ళని తోసేస్తూ లోపలికి వెళ్ళారు. దీంతో వాళ్ళ మొత్తం వాగ్వాదం చోటు చేసుకుంది. లోపల ఉన్నటువంటి ఏవైతే పూల కుండీలు ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే వీళ్ళు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో వాళ్ళ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు లోపలికి వెళ్ళి దాక్కున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా బన్నీ ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు తన దగ్గరికి వెళ్ళి చూడలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ లో ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మాట్లాడారు. దీనిపై ఇది మానవత్వమా అంటూ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓయూ జేఏసీ నాయకులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు అన్ని కూడా చెల్లా చెదరైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎగ్జాక్ట్ గా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన అల్లు అర్జున్ స్పందించాలని ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోజు డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప 2 ఉండదో దాన్ని తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరణం. అదే విధంగా ఇక్కడ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పినా అక్కడ అల్లు అర్జున్ వచ్చి ఆ రేవతి కుటుంబానికి ఇలా చావుకు కారణమైండు. అదే విధంగా ఇలా పుష్ప 2లో నీకు రేటింగ్ ఉంటుందా విలువ, ఇలా మనుషులకు విలువ లేకుండా పోయింది. కబద్దార్ అల్లు అర్జున్ వెంటనే బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి అదే విధంగా గతంలో 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్తున్నాగా
వాళ్ళకి ఇంతవరకు పైసలు ప్రకటించలే. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అని చెప్పినాకు కూడా వినకుండా అల్లు అర్జున్ కూడా వచ్చి రేవతి కుటుంబానికి ఇలా చావుకారం వేయండు. అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే పరిస్థితి నువ్వు మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను ఇబ్బందికి ఇరికించాలని కుట్రలతో నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం మీద చూసుకోవచ్చు, కావాలని ప్రభుత్వాన్ని బంధం చేయాలని నిన్న ప్రెస్ మీట్ పెట్టారంటే ఒకవైపు ఓయూజేఏసీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కాసేపు క్రితం ఒక్కసారిగా ఏదైతే శ్రీతేజ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం చెల్లించాలంటూ వాళ్ళు ఒక్కసారిగా చేశారు. హలో, రికార్డ్ అవ్వట్లేదా? అవునా, మరి ఇచ్చేసేనా కంటెంట్? ఒక్క నిమిషం ఒకసారి లైవ్ రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు మా టీవీ స్క్రీన్ మీద. విజువల్స్ ఒక్కసారి మీరు చూడొచ్చు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి సినారియో ఉందో లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తారు. శిల్ప, ప్రెసెంట్ అక్కడికి పోలీసులు ఏమైనా చేరుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి చొరబడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాతావరణం కొనసాగుతుంది. రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో ఈ జేఏసీలో పిలుపునికి ఇచ్చారు. ఇప్పుడే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళని నిర్వహించడానికి ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకసారిగా అల్లు అర్జున్ ఇంటి పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణంతో లోపలికి వెళ్ళి పూల కుండీలు ఇవన్నీ కూడా చేశారు. ఏంటండి మా డిమాండ్ ఒకటి, రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. రేవతి కుటుంబాన్ని మొత్తం మీద చూసుకోవచ్చు. ఉద్రిక్త వాతావరణం ఓయూజేఏసీ పిలుపునిచ్చారు. వీళ్ళందరూ పోలీసులు అరెస్ట్ చేయడానికి అనుమతి తీసుకుని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. పేదోడి పక్షాన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేదోడి పక్షాన ఉన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. రేవంత్ రెడ్డి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం ఒక్కసారిగా పోలీసు మీటింగ్ నిర్వహించారు. కానీ వాగ్వాదం అవుతుంది. రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ ప్రముఖులు స్పందించాలి ఈ సంఘటనపై. సినీ ప్రముఖులు నాకు కూడా బాధ ఉందని ఒకవైపు అల్లు అర్జున్ చెప్తున్నారు. దొంగ బాధ చేస్తున్నాడు. దొంగ బాధ నటన చేస్తున్నాడు. ఈరోజు పోలీసు ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్ నీ అహంకారపు మాటలు మానుకోవాలి. నీ అహంకారపు మాటలు సిగ్గు పోలీసులను అనుమానించడం సిగ్గు. ఖబర్దార్ అల్లు అర్జున్, ఖబర్దార్. బదనాం చేసి ఇలా అల్లు అర్జున్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండు. డిసెంబర్ 4న అక్కడ అదుపులో తీసుకుంటుంటే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏంటి పోలీసుల నేరంగా ఇమీడియట్ లా ఏదైతే అల్లు అర్జున్ కి జీవిత ఖైదు వేయాలని డిమాండ్ చేస్తున్నాము. గరీబోని ప్రాణాలకు కారణమయ్యి అహంకార మాటలు మాట్లాడుతున్నటువంటి ఖచ్చితంగా అల్లు అర్జున్ ని
అరెస్ట్ చేయాలి. మొత్తం మీద చూసుకోవచ్చు ఒక్కసారిగా పోలీసులు ఇక్కడ అందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిసిన సిచ్యువేషన్ మొత్తం కూడా ఒక ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మొత్తం వాళ్ళు ఇక్కడనే బైఠాయించారు. మొత్తం మీద మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. వీళ్ళు పెద్ద ఖబర్దార్ న్యాయం చేసేంత వరకు ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తీసుకొడతాం కొడుక ఎక్కడ దొరికితే అక్కడ 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకు అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా శ్రీతేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్టాడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎవరైతే ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాము. దయచేసి ఇలాంటి కుక్కలను ఇలాంటి జీరోలను మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం మానవత్వం లేకపోతున్నారు. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు మొత్తం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకసారి ఇక్కడ అల్లు అర్జున్ ఇల్లును కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వాళ్ళు పిలుపునిచ్చారో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం వాళ్ళు లోపలికి ఎలా ఎవరైతే సెక్యూరిటీ ఉంటుందో లోపలికి ఎలా చేయటుందో దూసుకెళ్తూ లోపల ఉన్నటువంటి ఏదైతే పూల కుండీలు ఉంటే మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురైపడ్డ దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పూల కుండీని ధ్వంసం చేశారు. ఖచ్చితంగా రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలి. నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏ మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ లేదు. అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా అదే విధంగా పోలీసులని కించపరుస్తూ ఈ విధంగా మాట్లాడారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటూ ఖచ్చితంగా రేవతి శ్రీతేజ్ని వెళ్ళి పరామర్శించాలంటూ ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఓయూ జేఏసీ నాయకులు ఇక్కడ పిలుపునిచ్చారు. మొత్తం కాసేపటి పాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అనంతరం పోలీసులు ఇక్కడ చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని అనంతరం పోలీస్ స్టేషన్కి తరలించిన సందర్భం కూడా మనం చూసాం. శిల్ప ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? అల్లు అర్జున్ ఏమైనా బయటకు వస్తున్నారా? అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందా శిల్ప ప్రెసెంట్ ఎక్కడ? రైట్ ప్రస్తుతం అల్లు అర్జున్ బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే భారీగా ఒకవైపు అటు అందరు మోహరించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బయటకు వస్తే సిచ్యువేషన్ వేరే విధంగా ఉన్నట్టుందో లోపలనే ఉండాలంటే ఒకవైపు పోలీసులు సూచన చేశారు. దీంతో లోపలలోనే అల్లు అర్జున్ ఉన్నారు. కానీ ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఏవైతే పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ అదేవిధంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏ మాత్రం కూడా ఒక్క రిగ్రెట్ ఫీలింగ్ లేకుండా పెట్టారంటూ ఒకవైపు పోలీస్ వ్యవస్థను కావచ్చు అటు అదేవిధంగా ప్రభుత్వాన్ని కావచ్చు రెండింటిని కూడా బదనాం చేసే విధంగా ఉంది. తన వైఖరిని మార్చుకోవాలంటూ ఒకవైపు ఇక్కడ ఎవరైతే ఓయూ జేఏసీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇక్కడికి రాగానే వీళ్ళు లోపలికి ఎలా చేయకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళతో వాగ్వాదం జరిగింది. చాలాసేపు కూడా వాళ్ళ మధ్యలో తోపులాట అయింది. అనంతరం ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. లైవ్ విజువల్స్ మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఒకసారి నేను మీకు ఇన్ఫాక్ట్ వ్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆర్టీవీ మాత్రం ఎక్కడ ఏం జరుగుతుందో ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూశారు. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ టీమ్ కి ఇన్ఫాక్ట్ అల్లు అర్జున్ టీం అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఓయూ జేఏసీ అక్కడ గేట్ ని ఇన్ఫాక్ట్ గేట్ దూకేసి లోపలికి వెళ్ళింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పూల కుండీని ధ్వంసం చేసింది, ఎత్తి పడేసింది, రచ్చ చేసింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళు అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ టీం వాళ్ళని అక్కడే రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఓయూ చేసి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ పూల కుండీలు దాంతో పాటు ఉన్న వాతావరణానికి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు అదుగో మీరు చూడొచ్చు. పెద్ద పూల కుండీలు ఒక్కసారిగా కింద పడేసి ధ్వంసం చేసిన పరిస్థితి. పూల మొక్కలకి పూర్తిగా అక్కడ మీరు చూస్తే కనుక ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతారేమో అనుకుంటున్న తరుణంలో అక్కడ అదిగో మీరు చూడొచ్చు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేశారు.
కానీ ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ టీంకి అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ టీంకి ఓయూ జేఏసీకి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూస్తున్నారు సిచ్యువేషన్ ఎంత దారుణంగా మారిందనేది. ఒక్కసారిగా రచ్చ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి ఇటు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం మీదే వీళ్ళిక్కడ అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన విధానం మాట్లాడిన సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు, ఎక్కడా కూడా దాంట్లో రిగ్రెట్ లేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఒకసారి వాళ్ళు ఏమన్నారు, ఇన్ఫాక్ట్ ఇంట్లోకి దూకి వెళుతున్నప్పుడు ఇంట్లోకి గేట్ దూకి వెళ్ళిన సందర్భంలో ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఫస్ట్ రియాక్షన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి శిల్ప అక్కడే ఉన్నారు, అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ అల్లు అర్జున్ టీం ఇంటి బయటే ఉంది. మరి ముఖ్యంగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంటోంది. ప్రెసెంట్ అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది శిల్ప? ఎవరు వెళ్తున్నారు లోపలికి? రైట్, ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఆందోళనదారులు ఉన్నారో వారిని పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు. లోపల ఉన్న వాళ్ళు మాత్రం ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు మాత్రం లోపల ఉన్నారు. ఇందాక ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు ఇందాక వచ్చినటువంటి ఆందోళనకారుల మధ్య తోపులాట అయింది, భారీగా ఘర్షణ చోటు చేసుకుంది, ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, మొత్తం పూల కుండీలు ఎక్కడికక్కడ మొత్తం పడేసిన సిచ్యువేషన్, వాటిని ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో లోపల ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దంటూ ఒకవైపు పోలీసులు సమాచారంతో అల్లు అర్జున్ ప్రస్తుతం లోపలనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇన్ కేసు బయటకు వస్తే ఇది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, దీని తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో లోపలనే ఉండాలని సూచించడంతో ప్రస్తుతం లోపలనే ఉన్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది కాసేపు. అనంతరం పోలీసులు వచ్చి ఇక్కడ ప్లేస్ ఆధీనంలోకి తీసుకొని మొత్తం కూడా ఇప్పుడు క్లియర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కూల్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు వచ్చి ప్రస్తుతం అందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎవరిని కూడా ఇక్కడ కాసేపటి క్రితం ఒకవైపు అటు అభిమానులు కావచ్చు, జనాలు కావచ్చు, ఒక్కసారిగా ఇక్కడ గొడవ జరగడంతో పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ ఒక్కసారిగా పోలీసులు ఓయూజేఏసీ ఎందుకు అక్కడి వరకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడికి వెళ్ళిన టైంలో మరి ముఖ్యంగా గేటు దూకేంత వరకు ఎందుకు సిచ్యువేషన్ వచ్చింది? సో ఈ ఒక్కసారి లైవ్ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు విజువల్స్, ఎంత దారుణంగా ఆ సిచ్యువేషన్ మారిందంటే ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకునే సిచ్యువేషన్. ఇదిగో ఇక్కడ మీరు చూస్తా, అదిగో ఇక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు, ఒకరినొకరు తోసి ఇదిగో ఇక్కడ మీరు వాళ్ళు గేట్ దూకేసి వెళ్ళిపోతున్న విజువల్స్ ఫస్ట్ అండ్ ఆర్టీవీ మీరు చూడడం జరుగుతుంది. గేట్ దూకి లోపలికి వెళ్ళిపోతుంది, అదిగో మీరు చూడొచ్చు, గేట్ దూకి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఆ టీం వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది, వద్దు లోపలికి రావద్దంటూ కూడా వెంటనే నెట్టుకుంటూ వెళ్ళారు. అదిగో ఇక్కడ అంటే చొక్క చిరిగిన సిచ్యువేషన్ ఇక్కడ. ఆ తర్వాత ఒక్కొక్కరిని కూడా వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. ఓయూజేఏసీ నేతలు ఒక్కసారిగా వెళ్ళారు, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో ఆ గేట్ దూకి ఇన్ఫాక్ట్ గోడ దూకి లోపలికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్న సందర్భానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తారు, వద్దంటూ చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఒకసారిగా ఓయూజేఏసీ నేతలు గేట్ దూకి లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ని మేము కలుస్తాం, మాట్లాడుతాం అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శిల్ప, ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? ఇంకా ఓయూ నేతలు వచ్చే అవకాశం ఉందా? మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది, ఎందుకంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, సడన్ డెవలప్మెంట్ ఇది. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పోలీసులు ఏ స్థాయిలో డిప్లాయ్ అవుతున్నారు అక్కడ? నిన్న ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారో ప్రెస్ మీట్ లో ఏ మాత్రం కూడా రిగ్రెట్ లేదంటూ చాలా మంది భావించారు. దీంతో ఒక్కసారిగా చాలా మంది కూడా దీంతో నిరాశ చెందారు. దీంతో ఓయూజేఏసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలుపునిచ్చారు. ఇంకోవైపు దాదాపు 15 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ అయ్యి వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నాడు శ్రీతేజు. అయినప్పటికీ ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రావు, కానీ శ్రీతేజుని వెళ్ళడానికి మాత్రం లీగల్ ఇష్యూస్ వస్తాయి అని కావాలని మొత్తం చేస్తున్నారు అని మొత్తం కూడా ఇది ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు 25 లక్షలు ఇచ్చి చేదులుకుంటున్నారని ఇంకో విమర్శ కూడా ఉన్నది. ఖచ్చితంగా దీనికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ వాళ్ళు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇప్పటికే రేవతి అనే మహిళ చనిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇప్పుడు కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నారు. అయినప్పటికీ కొంచెం కూడా మానవత్వం చూపకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్ శైలిపైన విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒకవైపు ఓయూజేఏసీ వాళ్ళు పిలుపునిచ్చారు, అల్లు అర్జున్ పిలుపునివ్వాలి
ఇవ్వాలి. ఎందుకంటే శ్రీతేజ్ ఇప్పుడు చావు బతుకులు ఉన్నారు. కుటుంబం ఇప్పటికే 20 లక్షలు మాత్రమే ప్రకటించారు. దాన్ని ₹1,00,00,000 చేయాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారు. దీంతో ఒక్కసారిగా సడన్ గా ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఒక్కసారిగా పెద్ద ఎత్తున దాదాపు 10 నుండి 15 మంది జేఏసీ ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వచ్చి ఇక్కడ జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి ఒక్కసారిగా చేరుకున్నారు. ఇక్కడికి చేరుకొని వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళు నినాదాలు ఇస్తూ ఇంకోవైపు శ్రీతేజ్ కి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ వాళ్ళు నినాదాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, బయటికి వెళ్ళాలని వారు చెప్పడంతో వాళ్ళు మేము ఇక్కడ ఉండి చేస్తున్నా మీకేం సమస్య అంటే వాళ్ళు అనుకుంటూ వాళ్ళు ఒక్కసారిగా దీంతో ఈ వాగ్వాదం అనేది మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు. దీంతో మీరు మమ్మల్ని లోపలికి ఎందుకు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు మాట్లాడారు. ఆర్టీవీతో మాట్లాడిన సందర్భం వారిని అరెస్ట్ చేసుకుంటూ తీసుకెళ్లిపోతున్న సందర్భంలో వాళ్ళు మాట్లాడారు. అట్ ద సేమ్ టైం ఇదే అంశానికి సంబంధించి ఎప్పుడైతే గేటు దూకి లోపలికి వెళ్లారు ఆ సందర్భంలో కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఒకసారి వాళ్ళ రియాక్షన్ ఉంటే ప్లే చేసే ప్రయత్నించడం. ఐ థింక్ పీసీఆర్ ఆ రియాక్షన్ మన దగ్గర ఉందా? ఎస్ ఉంటే ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కనుక రియాక్షన్స్ మీరు చూశారు. వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం, లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఎటువంటి డిమాండ్లు పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో ఒక్కసారి చూడొచ్చు అంత ఉద్రిక్త వాతావరణం దారితీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్ ఒక్కసారి వాళ్ళ రియాక్షన్స్ ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా శ్రీతేజ్ కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలంటే డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకొని మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. చెప్పండి ఏంటి డిమాండ్స్ ఏంటి? ఈ రోజు ఒక ఆడబిడ్డ చనిపోతే వాళ్ళ కొడుకు కోమాలో ఉంటే కనీసం పరామర్శించారు అల్లు అర్జున్. ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించకుండా ట్రీట్మెంట్ చేపిస్తారని పైసలు ఉన్నాయని చెప్పి బల్బు చూపిస్తా ఉన్నాడు. అల్లు అర్జున్ దగ్గర పైసలు ఉంటాయి మనిషి జోబులో పెట్టుకో, కానీ ఇక్కడైతే ఏదైతే అబ్బాయి ఉన్నాడు శ్రీతేజ్ వెంటనే మీరు వాళ్ళకి ట్రీట్మెంట్ చేపియాలి. అయితే ప్రభుత్వం ఈరోజు ఏదైతుందో ప్రభుత్వం సీఎం గారు మాట్లాడే దానికి కూడా ఈరోజైనా ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ నువ్వు రోడ్ల మీద తిరగని పరిస్థితి ఉంది. ఏడా తిరుగుతా గుడ్లతో మేము విద్యార్థులందరూ కూడా దాడి చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అల్లు అర్జున్ దీనిపైన పశ్చాత్తాపం చెందాలంటే ఒకవైపు చేస్తున్నాం మొత్తం ప్లకార్డ్స్ పట్టించుకోవడం వీళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి పిలుపునిచ్చారు. చూసుకుని మొత్తం ఇల్లు ముట్టడించారు. మొత్తం ఓయూ చేసే ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు. మొత్తం రేవంత్ మృతికి కారణమైన అల్లు అర్జున్ కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ వీళ్ళు ఒక్కసారిగా పిలుపునిచ్చారు. మొత్తం చూడొచ్చు మొత్తం అల్లు అర్జున్ ఇంటికి మొత్తం పైకెక్కి కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి. పేదవాళ్ళకు ఒక న్యాయం, ఈ అల్లు అర్జున్ అనే వెధవకు ఒక న్యాయమా? అరే అల్లు అర్జున్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగాడు అయితే బయటికి రారా చెత్తనా కొడుక. ఆ అబ్బాయి కూడా ఇవాళ చావు బతుకులో ఉన్నాడు కిమ్స్ లో. ఆ అబ్బాయిని కూడా మీరు డబ్బులు ఇచ్చి చంపి ఇవాళ పోలీసులకు కనబడకుండా చేస్తా ఉన్నారు. రేవంత్ న్యాయం చేసేంత వరకు ఈ కొడుకుని పట్టాలు ఇప్పిదంటామని చెప్తా ఉన్నాం. వెంటనే వీడికి క్షమాపణ చెప్పి ₹1,00,00,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రెస్ మీట్ లో కూడా ఎక్కడ పశ్చాత్తాపం లేదని ఒకవైపు నాయకులు అంటారు, నిజమే అంటారా? వీడు పశ్చాత్తాపం కనీసం పశ్చాత్తాపం లేదు వీడికి. కనీసం మనిషి చచ్చిపోతే కనీసం ఒక రెస్పాన్స్ లేకుండా అయిపోయింది. చెప్పండి ఇప్పటి వరకు అల్లు అర్జున్ శ్రీతేజ్ వెళ్ళి చూడలేదు, ఏమంటారు? ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు 4వ తారీఖు దగ్గర ఒక మాట మాట్లాడాడు, ఈ రోజు ఒక మాట మాట్లాడు. రేవంత్ కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. ₹1,00,00,000తో పాటు ఆ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పేదోడి పక్షం నుండి పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు. అరే సినిమా దొంగల్లారా, ఈ రోజు కాయకష్టం చేసి సంపాదించుకున్న మా సొమ్ముతోని లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా మాట్లాడుతున్నారా? ఒక్క దర్శకుడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నా సిగ్గు జరం ఉండాలి. ఒక పెద్దోనికి ఏ చిన్న గాయమైతే వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఈ రోజు ఒక పేదోనికి అన్యాయం జరిగితే దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎవరైతే ఓయూ జేఏసీ నాయకులు వచ్చారో వాళ్ళు లోపలికి వెళ్లారు. ఒకవైపు గేట్స్ కూడా మొత్తం ఎక్కడికక్కడ బద్దలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక తొక్కిసలాట జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం కూడా కొట్టుకుంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు.
పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఎవరైతే లోపల ఉన్నటువంటి బౌన్సర్లు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా అడ్డుకోవడంతో ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద ఎత్తున మోహరించాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పూలగుండీలు కాబట్టి అన్ని పగలగొడుతున్నారు. మన విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద వివాన్ జస్టిస్ అంటూ కూడా ఇక్కడ అల్లు అర్జున్ ముట్టడించారు. ముఖ్యంగా ఓయూ జేసీ ఆధ్వర్యంలో ఈ ఇల్లు ముట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవైపు చూసుకోవచ్చు వీళ్ళని ఎక్కడికక్కడ ఖచ్చితంగా దీనిపై అల్లు అర్జున్ ₹1 ప్రకటించాలంటూ మొత్తం ఉద్రిక్త వాతావరణం తీసింది. మొత్తం కొట్టుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం అల్లు అర్జున్ ఇంటి దగ్గర మొత్తం పరిస్థితులు ఏ విధంగా మారిందో మనం ఒకసారి చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు ఒక్కసారిగా లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడంతో లోపలికి వెళ్ళారు. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ఒకవైపు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా లోపలికి వెళ్ళకపోవడంతో లోపలికి దూసుకెళ్లారు. మొత్తం లోపల ఉన్నటువంటి పూలకుండీలు మొత్తం తీసేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా శ్రీతేజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న మొత్తం లోపల మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒక పూల కుండీలు కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడ పగలగొడుతున్న సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వి వాంట్ జస్టిస్ అంటూ ఓయూ జేసీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తోను ఒక గరీబులకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని ఒక మూర్ఖుడా నువ్వు హీరో ఎట్లయితావు? నువ్వు జీరో, నువ్వు 100% జీరో. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో నీకో న్యాయం, పేదవాళ్ళకు న్యాయమా? నీకు బందోబస్తు ఎందుకు? సామాన్యులకి రావాలి. హీరో అంటే హీరోలకే ఉండాలి కానీ పేద ప్రజలకు ప్రాణాలు లేనికి సినిమాలు చేయడం కరెక్ట్ కాదు. వెంటనే ప్రభుత్వానికి చర్యలు క్షమాపణ చెప్తూ రేవంత్ కుటుంబానికి ₹1,00,000 ఇస్తూ ఆ పిల్లగాని ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక బాధ్యత, ఒక లేడీ ప్రాణం పోయి ఒక పిల్లవాడు కోమలో ఉండి కూడా ఏ ఒక్క సినీ ప్రముఖుడు వచ్చి పరామర్శించినటువంటి విధానం లేదు. ఈ సినీ ప్రముఖులకు సిగ్గుసేటు. ఇంతరన్నా ఏం జరిగిందని అల్లు అర్జున్ కి క్యూ కట్టి పరామర్శించడానికి వచ్చారు. ప్రాణం పోయింది అక్కడ, కోమలు ఉన్నది అక్కడ. కానీ ఏ ఒక్క హీరోని కానీ అక్కడికి వెళ్ళి పిల్లల్ని కానీ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. అలాంటి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి క్యూ కట్టి మరీ పరామర్శించడం ఇది ఎంత అన్యాయం! ఈ చిత్ర పరిశ్రమలకి ఎంత అన్యాయం! ఇది ఒక్కసారి దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. చూసుకోవచ్చు. కాసేపు ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఎవరైతే ఇప్పుడు వచ్చినటువంటి ఓయూ జేసీ నాయకులు ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ ఆపుకోవడంతో వాళ్ళని తోసేస్తూ లోపలికి వెళ్ళారు. దీంతో వాళ్ళ మొత్తం వాగ్వాదం చోటు చేసుకుంది. లోపల ఉన్నటువంటి ఏవైతే పూల కుండీలు ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేశారు. మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే వీళ్ళు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో వాళ్ళ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు లోపలికి వెళ్ళి దాక్కున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా బన్నీ ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు తన దగ్గరికి వెళ్ళి చూడలేదు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ప్రెస్ మీట్ లో ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మాట్లాడారు. దీనిపై ఇది మానవత్వమా అంటూ ఒకవైపు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఓయూ జేసీ నాయకులు ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కావచ్చు అన్ని కూడా చెల్లా చెదరైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే వీళ్ళని అడ్డుకున్నటువంటి అందరినీ అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం అయింది, కొంత తోపులాట అయింది. మొత్తం మీద ఖచ్చితంగా దీనిపైన అల్లు అర్జున్ స్పందించాలని ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ రోజు డిసెంబర్ 4న బెనిఫిట్ షో ఏదైతే పుష్ప 2 ఉండదో దాన్ని తొక్కిసాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరణం. అదే విధంగా ఇక్కడ పోలీసు వాళ్ళు పర్మిషన్ లేదని చెప్పినా అక్కడ అల్లు అర్జున్ వచ్చి ఆ రేవతి కుటుంబానికి ఇలా చావుకు కారణమైండు. అదే విధంగా ఇలా పుష్ప 2లో నీకు రేటింగ్ ఉండంత విలువ ఇలా మనుషులకు విలువ లేకుండా పోయింది. కబద్దార్ అల్లు అర్జున్ వెంటనే బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి అదే విధంగా గతంలో 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్తున్నాగా వాళ్ళకి ఇంతవరకు పైసలు ప్రకటించలే. అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది ఉంది, ఇక్కడ ట్రాఫిక్ అవుతుంది అని చెప్పినాకు కూడా వినకుండా అల్లు అర్జున్ కూడా వచ్చి రేవతి కుటుంబానికి ఇలా చావు కారణమైండు. అదే విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం నువ్వు మానుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అంటే మాటలు
ఏమైనా రిగ్రెట్ గా అనిపించాయా అల్లు అర్జున్ మాటలు? ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కుట్రతో నేను ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను ఇబ్బందికి ఇరికించాలని కుట్రలతో నేను అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం మీద చూసుకోవచ్చు, కావాలని ప్రభుత్వాన్ని బంధం చేయాలని నిన్న ప్రెస్ మీట్ పెట్టారంటే ఒకవైపు ఓయూజేసీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద కాసేపు క్రితం ఒక్కసారిగా ఏదైతే శ్రీతేజ్ కుటుంబానికి 1 కోటి రూపాయలు పరిహారం చెల్లించాలంటూ వాళ్ళు ఒక్కసారిగా చేశారు. ఎంతమంది పోలీసు ముఖాలు ఎంటబడ్డా ఖచ్చితంగా 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తూ అల్లు అర్జున్ అరే నీ బట్టలు కూడా తీసుకొడతాం కొడుక, ఎక్కడ దొరికితే అక్కడ సినిమాలు బంద్ చేసి 20 లక్షలు కేవలం పేపర్ పట్ల పరిమితమైనగా ఇంతవరకు వాళ్ళకి అందలేదు. అదే విధంగా డిసెంబర్ 4న పుష్ప 2 అయితే ఈవెంట్ కు తొక్కిస్తాడలో రేవతి చనిపోవడం చాలా బాధాకరం. పోలీసులు పర్మిషన్ లేదన్నా నువ్వు పోయి అక్కడ రేవతి చావుకు కారణమైనావు. అదే విధంగా సీటేజ్ హాస్పిటల్లో చికిత్స వరకు కొట్టుమిట్ ఆడుతుండు. వెంటనే అల్లు అర్జున్ వాళ్ళని పరామర్శించి వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, మొత్తంగా అయితే మాత్రం ఓయూజేఏసీ అక్కడికి చేరుకుంది, అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంది. అల్లు అర్జున్ ఇంట్లోకి ఏకంగా గేట్ దూకి మరీ లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు జరిగాయో ఒక్కసారి నేను మీకు ఆ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ముందుగా ఫ్రమ్ ద బిగినింగ్ 1 2 3 4 దాంతోపాటు 5 దాదాపుగా 5 నుంచి 6 పూల కుండీలు పగలగొట్టడం జరిగింది. అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉద్రేక వాతావరణం. మరి ముఖ్యంగా సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేంతలా ఉందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గేట్ దిక్కు లోపలికి వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ముందుగా అక్కడ పూల కుండీలను తీసుకొని అక్కడ బద్దలు కొట్టిన సిచ్యువేషన్. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ అల్లు అర్జున్ టీం వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఆపే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ కూడా వినని సిచ్యువేషన్. మేము లోపలికి వెళ్ళే క్రమంలో అప్పుడు ఘర్షణ చోటు చేసుకుంది. మొత్తంగా 4 కుండీకి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేయండి. అదిగో అక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే వాళ్ళు తోసే ప్రయత్నం చేశారు. వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ఓయూజేఏసీ నేతలు అదిగో లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఘర్షణాత్మక వాతావరణం పీక్స్ కి చేరుకుంది. ఈ సిచ్యువేషన్ లో పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇక్కడ ముందుగా వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు. ముందుగా మొదటి కుండి, 2వ కుండి, ఆ తర్వాత ఇంకో కుండికి సంబంధించి ఆ తర్వాత ఇలా చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి మీరు గమనిస్తుంది. ఈ వ్యక్తికి సంబంధించి మాట్లాడుకుంటే ఈ వ్యక్తి ఫోటోగ్రఫీ అక్కడున్న సిచ్యువేషన్ ఫోటోగ్రఫీ చేస్తున్న పరిస్థితి, వీడియో తీస్తున్నారు. మరికొంతమంది వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే సిచ్యువేషన్ అదుపు దాటుతోందని తెలిసిందో మరికొంతమంది వచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ వీళ్ళని నిలవరించే ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. దాదాపుగా ఈ హై టెన్షన్ వాతావరణం దాదాపుగా అరగంట పాటు సాగిందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ లోపలికి వెళ్ళిన సినారియోలో, లోపలికి వెళ్ళిన సందర్భంలో లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ముందుకు ఒక 10 మంది వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యం గోడ దిక్కి లోపలికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఒక విధ్వంసం మీరు చూడొచ్చు. పూలకొండలు పగలగొట్టి ఆ తర్వాత లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు నిలువరించే ప్రయత్నంలో ఒక ఘర్షణాత్మక వాతావరణం, ఒక ఫైటింగ్ సిచ్యువేషన్ నెలకొంది. ఆ తర్వాత కూడా విజువల్స్ ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ నెక్స్ట్ విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొత్తంగా అదిగో 6 పూల కుండీలు పూర్తిగా కిందకేసి కొట్టేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసేసిన సిచ్యువేషన్. ఆ తర్వాత లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకు వాళ్ళు ధ్వంసం చేశారంటే లోపలికి వాళ్ళని ఆఫ్ కోర్స్ ఆ లోపలికి వెళ్ళి నిలువరించే ప్రయత్నం చేశారు. దాంతో పూర్తిగా అక్కడ విధ్వంసం సృష్టించి ఆ తర్వాత ఒకటే చెప్తోంది జేఏసీ, 1 కోటి రూపాయల పరిహారం అల్లు అర్జున్ చెల్లించాల్సిందే. 1 కోటి రూపాయల పరిహారం చెల్లించకపోతే కనుక అల్లు అర్జున్ కి సంబంధించి ఇదిగో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు 1 కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందే రేవతి కుటుంబానికి అంటూ కూడా. ఒక్కసారిగా మీరు చూస్తే ఆ తర్వాత పోలీసులు వచ్చిన సిచ్యువేషన్, పోలీసులు వస్తున్న క్రమంలో కూడా ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్కడి నుంచి పోలీసు వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఈ క్రమంలో ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అక్కడ బైఠాయించారు, అక్కడ పడుకుండిపోయారు. మొత్తం వాళ్ళందరూ కూడా ఒకరొకరు గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి కదలలేదు. వాళ్ళని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఓయూజేఏసీ నేతలు మీరు చూడొచ్చు. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉన్నతాధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మేము ఇక్కడి నుంచి కదలేదే లేదు, వెళ్ళేదే లేదు అంటూ కూడా వాళ్ళు అక్కడ ఏకంగా రోడ్డు మీద పడుకుండిపోయి అక్కడ ఉండిపోయి వాళ్ళు నిలవరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరిగా కూడా పోలీసు వాహనంలో స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న క్రమంలో పోలీసులతో కూడా ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. పోలీసులతో కూడా వాళ్ళు అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూసాం.
ప్రెసెంట్ అయితే మాత్రం అక్కడ కాస్త ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓయూ జేఏసీ నేతలు ఈ రోజు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. గేటు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో హై వోల్టేజ్ డ్రామా నెలకొంది. మీకేమనిపిస్తోంది? ఈ ఇష్యూకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. రేవంత్ రెడ్డి కుటుంబాన్ని